స్కిడ్ అయ్యేలా సడన్‌గా 5 రోజుల్లో తుఫాన్ చేయడం వల్ల సడన్‌గా వచ్చి కొండ జారి పడిపోయింది. మా ఇల్లు ఎక్కడుందో మాకే తెలీదు. ఇక్కడ చాలా పెద్ద కొండ ఉండేది. మొత్తం జారి కిందకి పడిపోయింది వర్షాలు. హాయ్ గాయ్స్, ఈరోజు మేము ఒక ట్రెక్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం. సో ఆ ఊర్లో 10 సంవత్సరాల ముందు ఒక యాక్సిడెంట్ లాంటిది జరిగింది. కొండ మొత్తం ఊడి పడిపోయింది ఆ ఊరి పైన. సో వాళ్ళు వేరే ఊరికి చేంజ్ అయ్యారని విన్నాము. సో మేము అక్కడికి వెళ్ళేసి ఏం జరిగిందో మొత్తం వివరాలు కనుక్కొని ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాము. అంతవరకు వీడియో కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్. ప్లేస్ మాత్రం అదిరిపోయింది. సో ఈ ప్లేస్ నుంచి ఎవరైనా రైడింగ్కి వచ్చినా సరే చాలా బాగుంటుంది. కొంతవరకు వచ్చేటప్పటికి రోడ్ అనేది లేదు. ఆఫ్ రోడ్లో ఇప్పుడు బండి ఎక్కించాలా? ఎక్కించగలవా? తేగలవా? చూడు మెల్లిగా, రే జాగ్రత్త. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. సో నేను దిగిపోయాను, కొంచెం డేంజర్గా ఉంటే. మెల్లిగా. స్కిడ్ అయ్యేలా ఉంది బైక్ అంతా. బాబోయ్, ఇంకా వెళ్ళలేకపోతున్నాం. ఇంకిద్దరం దిగాల్సిందే. బండి దిగి బండిని నడిపించాల్సిందే. ఇది వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ బయట చాలా పెద్ద కొండ అసలు. అది కింద నుంచి వచ్చాం, చాలా దూరం నుంచి. ఫైనల్గా అయితే పైకి వచ్చాం. సో వాటర్ తాగుదాం, వాటర్కి వెళ్దాం, అడుగుదాం పైన ఊరు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది అన్ని డీటెయిల్గా కనుక్కుందాం ఎవరినొకరిని అడిగి. వేడి బాబు, ఇంటికాడ ఇస్తాను పప్ప. వేడా? కొంచెం పట్టుకుంటాం. ఇక్కడ పాతూరు ఎక్కడమ్మా? మీదకి వెళ్ళాలా? రోడ్ ఏమైనా ఉంటుందా? పర్లేదులే, మరీ వేడిగా లేవు. దోవలు తీరిపోద్ది. తడిసిపోయింది పాటికి బట్టలు మొత్తం. ఇప్పుడు ఆ బామ్మనైతే అడిగాం ఊరికి ఎలా వెళ్ళాలి, పాతూరు ఎక్కడ ఉందంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం అని చెప్పారు. మధ్య మధ్యలో జనాలు ఉంటారు, అడుక్కుంటూ వెళ్ళాలి అని చెప్పారు. సో మేమైతే అలా వెళ్తున్నాం. పర్వతాల నుండి నదులు పుడతాయి అంటారు కదా, ఇదిగోండి వాటర్ ఇలానే వస్తాయి పర్వతాల పై నుండి. మనమైతే దాదాపు చేరుకున్నాము. అక్కడేవో ఇల్లు ఉన్నాయి, ఒక 4 ఫ్యామిలీ కలిసే ఉంటున్నారు. సో అందుకని ఇక్కడ ఒక తాత ఉన్నాడు, అతన్ని అడిగేసి తెలుసుకుందాం. పాతూరు ఏది? పాతూరు కొబ్బరి చెట్లు ఉంది కదా, అక్కడేనా? హలో గైస్, చూసారు ఆవుకైతే చిన్న గంట కట్టారు, ఇది ఎక్కడ తప్పిపోకుండా ఉండడానికి. గైస్, నా మైక్ అయితే పాడైపోయింది. అందులో ఏమైతే చెప్పానో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాను. హాయ్ గైస్, నేను ఇప్పుడు దగ్గరకు వచ్చేసాను. సో ఊర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఊర్లోకి వచ్చే ముందు నాకు కూడా తెలియదు లోన్ ఏముందా, ఊర్లో ఉందా లేదా, అసలు అందులో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది. సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సో అంతవరకు మీరెవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేము అందులోకి వెళ్తున్నాం. ఇంతవరకు రావడానికి చాలా కష్టపడ్డాం. వీడియో మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు మనం వెళ్దాం అక్కడికి. నాతో ఫాలో అవ్వండి. హాయ్ గైస్, ఇక్కడికి వచ్చి చూస్తే చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు. ఆ ముందర చూస్తే ఎవరో
రేకులేసి ఏదో ఇల్లు కట్టుకున్నట్టు ఉన్నారు. సో ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. కొండ మొత్తం ఊడి పడిపోయింది కదా, ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. నేనేదో సాధారణ కొండ ఏమో అనుకున్నాను, చూస్తే ఊరినే ముంచేసినంత కొండ పడిపోయింది. సో అక్కడికి వెళ్ళి మనం ఎలా ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. గాయస్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లోనే వంకాబడి అనే విలేజ్ ఉండేది. అప్పుడు 2006 ఆ టైంలో ఉండేదంట. ఇప్పుడు చుట్టూ మట్టి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక పెద్ద కొండ నుంచి ఈ మట్టి రాళ్ళు అన్నీ జారి పడిపోన్నాయి. అక్కడున్న వాళ్ళని అడిగితే ఇదే చెప్పారు. మేము ఇక్కడికి వచ్చి తెలుసుకుందాం అనుకుని వస్తే ఎటువంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. అప్పుడు మేము షాక్ అయిపోయాము. ఏంటి ఇలా ఉంది, చిన్న చిన్న పిచ్చి మొక్కలు, ఏదో చెట్లు ఊడిచేశారు. ఇది జరిగి 15 సంవత్సరాలు అయ్యింది కదా, అందుకోసమే ఇలా ఉన్నాయని చెప్పారు. సో అక్కడ చిన్న చిన్న పూరీలు కట్టుకొని అలా నివసిస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు కొత్తగా కట్టుకున్న విలేజ్లోకి వెళ్ళిపోతారంట. నేను ప్రతి ఒక్కరిని అడిగాను. అక్కడ ఒక అతను కనిపిస్తున్నాడు కదా, అతను మాకు బాగా హెల్ప్ చేశాడు. సో నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం జరిగింది, అప్పట్లో ఇంత దారుణంగా జరిగిందా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే కానీ నాకు ఏం అర్థం కాలేదు. ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతను బాగా హెల్ప్ చేశాడు. అసలు ఏం జరిగిందా, అప్పట్లో ఎన్ని దారుణాలు జరిగాయా అని చెప్పడానికి మాతో ముందుకొచ్చాడు. సో ఇది పూర్తిగా మొత్తం నాశనం అయిపోయింది బాబు అని చెప్తున్నాడు. ఇప్పుడు వీటిని పొలాలుగా మార్చుకొని మేము ఏవో పండించుకుంటున్నామని చెప్పాడు. చుట్టుపక్కల చిన్న చిన్న పూరిళ్ళు కట్టుకొని అలా మనుషులు నివసిస్తున్నారని చెప్తున్నాడు. అక్కడున్న మనుషులందరూ వేరే దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారంట. ఇది విన్న నేను చాలా షాక్ గురైపోయాను. అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద రాయి, వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడే చిన్న పూరిళ్ళు ఉండేదంట. ఆ పూరిళ్ళ మీద ఒక పెద్ద బండరాయి పడిపోయి ఒక ముసలావిడ, ఒక యంగ్ అమ్మాయి ఇద్దరు చనిపోయారంట. సో ఇతనే మా అన్న. అతన్ని అడుగుతున్నాడు అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేసి. సో అతను చాలా బాగా మాకు సహకరించాడు. సో ఆ కొండని మాకు దగ్గరుండి చూపిస్తానని చెప్తున్నాడు. ఇంకా మేము అక్కడికి వెళ్ళే దారి ఏదో మాకు చెప్పండి అని మేము అడుగుతున్నాం. సో అయితే మాకు అంతవరకు తీసుకెళ్ళే వరకు అతను బాగా సపోర్ట్ చేశాడు. మమ్మల్ని చూసి సర్వే వాళ్ళేమో అనుకున్నారు, కానీ మేము యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామని చెప్పాము. అవును, ఇక్కడ అలా తీసుకొని వెళ్తే మీకు కూడా బాగానే ఉంటది. అవునా కాదా? సరే వెళ్దాం పదరాటు. ఈ కొండ పైన ఉన్న మట్టి అంతా కింద పడిపోయింది, రాళ్ళు మట్టి. ఇది గైస్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చాలా పెద్ద కొండ ఉండేది, మొత్తం జారి కింద పడిపోయింది వర్షాలు పెద్దగా వచ్చి. ఊరంతా మునిగిపోయింది. ఇక్కడ ఉన్న జనాలు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు, అక్కడ ఇల్లు కట్టుకున్నారు. గవర్నమెంట్ ఆశ్రయించింది యాక్చువల్గా, మామూలుగా దుడ్డు కలన్న ఊరికి వెళ్ళమని. కానీ వాళ్ళు ఉన్న ఊరిని విడిచిపెట్టి ఇష్టం లేక వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు, కొంచెం ముందుకెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. గైస్ చూసారుగా, మొత్తం రాయి అవడం వల్ల ఇక్కడ ఉన్న మట్టి అంతా కిందకి జారి ఊరు మీద పడిపోయింది. చూద్దాం, ఇది చూడడానికి చాలా భయంకరంగానే ఉంది. కొండపైకి ఎక్కుదాం. నాకు ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, కానీ 2005 2004లో కూలిపోయిందని చెప్పారు. ఇది మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అవడం వల్ల ఇక్కడ ఉన్న మట్టి అంతా పడిపోయి ఊరిని కప్పేసింది. చాలా మంది జనాలు కూడా చనిపోయారు ఆ టైంలో. చాలా మంది చెప్తున్నారు ఒక 11 మంది చనిపోయారు అంటున్నారు, మిగతా వాళ్ళు గాయపడ్డారు అంటున్నారు. ఈ కొండకి దగ్గరలో ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా మరణించారని చెప్తున్నారు. మీరు కింద కొండిపోతారా? అయితే పర్లేదు, ఆయన కూడా మనతో వస్తున్నారు చూపించడానికి ఎలా ఉంది ఏంటంటే.
చాలా భయంకరంగా ఉంది. హలో గైస్, ఇదే గైస్ కొండంతా. ఇది ఇక్కడ ఉన్న మట్టి అంతా కిందకి జారి కింద పడిపోయింది. కింద ఉన్న ఇళ్ళంతా కప్పి పడేసింది. దానివల్ల జనాలు చనిపోయారు. ల్యాండ్ స్లైడింగ్ అంటారు దీన్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ ఉన్న కొండంతా స్లైడింగ్ అయిపోయింది. చూసారుగా కిందకి చూడడానికి ఓ రాయి వేసి చూద్దాం ఎలా ఉంటుంది. జస్ట్ ఇమేజిన్, ఇదే ప్లేస్ లో పెద్ద రాయి ఉంటే ఎలా ఉంటుంది, అలా ఉంది ఆ టైంలో. హాయ్ గైస్, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండకూడదు. సో ఊరి ప్రజలు చెప్పారు చాలా డేంజర్ అని. అందుకోసమే మనం ఇక్కడ నుంచి దిగి వెళ్ళిపోదాం. గైస్, ఇది కనిపిస్తుంది కదా, ఈ రాళ్ళు రప్పలు మొత్తం ఇసుక, ఇదంతా కొండపై నుంచి ఊడి పడిపోయింది. ఇలా వెళ్ళిపోవాలి ఇలాగ దగ్గర. అవును, పొలం తీస్తామన్నారు కదా, అయితే తీయలేదైతే. మేము తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దారి మధ్యలో ఒక అతను కలిశాడు. దేని గురించి మొత్తం చెప్తానన్నాడు. అసలు ఏం జరిగిందో ఇందులో అనేది తనకి మొత్తం తెలుసంట. అప్పుడు అది జరిగినప్పుడు తను అక్కడే ఉన్నాడంట. పొలం తీసుకెళ్ళిపోతే ఇలా పట్టుకోండి. ఇక చెప్పలే. సీతాఫలం మొత్తము తీసుకెళ్ళిపోతుండగా మొత్తము ఈ మా నివసించే గ్రామస్తులు మొత్తము వెళ్ళిపోతుండగా మేము ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మేము బతికిపోయాం. అవునా? ఈ ప్రాంతంలో ఉన్నాం. క్షణంగా పుసుక్కుమని వచ్చి దూసుకుని వచ్చింది కొండ. అవునా? అంటే ఈ ఏరియా వాళ్ళు లేరు. ఎంత హైట్ ఉండేది కొండ? చాలా హైట్. చాలా హైట్. చాలా హైట్. దానికన్నా సమానం అనమాట హైట్. అంటే దాని చాపరాయి మీద ఉండేది కదా, కూర్చున్నది కొండ. అవునవును. అయితే వాటర్ వల్ల కొద్దిగా తొలుకొని వచ్చింది. ఇక్కడికి ఉండయి ఊర్లు మొత్తం ఇక్కడ ఉండయి. మాకంటే ప్రాబ్లం లేదు. ఈ సైడ్ లో వచ్చిన వాళ్ళకి ఇదికి దెబ్బ అయిపోయింది. అక్కడ ఒక అమ్మ ముగ్గురు ఉండేరు ఇక్కడ ఈ ప్లేస్ లో. అలా మాడి చెట్టు ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఒక బంగారం కేర్ చేస్తున్నారు. వాళ్ళు చనిపోయారు. మేము ఈటర్ స్థానం కలిసి మేము ఇలా వచ్చిన తర్వాత మొత్తము ఈ ప్రాంతం అంతా కొట్టుకెళ్ళిపోయింది. ఈ వీధి మొత్తం ఈ వీధిలాగే ఉంది. ఎన్ని వీధులు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 4 వీధులు. 4 వీధుల? అవతల ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అవతల చివరి ఒకటి. అవునా? అలాగనమాట. మొత్తం కొట్టుకెళ్ళి ఎంతమంది చనిపోయారండి? దీనికి ఏమైనా తెలుసా? చనిపోవడం అంటే 4-5 చనిపోయారు. కొందరు 11 మంది అంటున్నారు. 11 మంది అంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉండేరు. ఇక్కడ నైట్ జరిగిందా? లేదు, తెల్లారి జరిగింది. ఇదే ప్రాంతానికి తెల్లారా ఇదే ప్రాంతానికి జరిగింది అనమాట. 3 గంటలుగా. 3 గురువారం రోజు ఇలాగే జరిగింది అనమాట. ఏ సంవత్సరం? 2006. 2006? 2006 అంటే కొందరు 2004 అన్నారు. లేదు 2006లో జరిగింది. 2003లో కాదు, 2006లో జరిగింది. డెలివరీ నేను అవతల అక్కడ నా చివర తంబి అక్కడే ఇల్లు ఉండేది. కోనసీల అంటే మా పూరిల్లే. పూరిల్లు ఇలా ఉండే మొత్తం పూరిల్లే. ఇది పెద్ద వీధి. నెక్స్ట్ అది వీధి, అది 4 వీధులు ఉండేవి. మాది శివరాన్ని అదే కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ మా ఇల్లు ఉండేది. అయితే ఈట్రా బాబు సడన్కి ఇలా ఉంది అనేసి మేము పైకి వచ్చి చూస్తే సగం మందికి మేము హెల్ప్ చేసాం. మీరు అప్పుడు లేరు అయితే? బయటకు వెళ్ళారా మీరు? లేదు, మేము అలా గడ్డి కోసుకొని పోతులు అక్కడ కట్టిన తర్వాత అలాగా పుష్కమని దిగిపోతే ఏట్రా బాబు కేకులు వేస్తున్నారని అదే నేను గడ్డి తీసుకుని వచ్చి పోతులు వేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఇలా జరిగిందంటే అందరు పారిపోతున్నారు అనమాట. పెట్టెలు పట్టుకొని డబ్బు ఉన్న వాళ్ళు డబ్బులు మరి ఉన్న బుడ్లు గిడ్లు అయితే తీసుకెళ్ళాము కాబట్టి పట్టుకుని వెళ్ళిపోతుండగా నేను చూసిన తర్వాత నేను షార్ట్ అయిన తర్వాత ఇలా జరిగిపోయింది అనగానే మేము కరెక్ట్గా వచ్చాము తమ్ముడు. వచ్చిన తర్వాత సగం మందికి హెల్ప్ చేసాము, సగం మందికి హెల్ప్ చేయలేము. చాలా మందికి హెల్ప్ చేసాం. అలాగా వాళ్ళని లాక్కోవడము ఇలాగా అంటే
పడిపోయింది. మీద నుండి కొండ ఉరుసుకొని వచ్చింది కదా, పడిపోవడం వల్ల కొద్దిగా ఈ ఉన్న కూలీలు కూడా ఈ కొట్టుకెళ్ళిపోవడం ద్వారా కొద్దిగా ఇలాగైపోయింది అనమాట. దాని ద్వారా ఆహా, చాలా సగం మందికి మొత్తం రక్షించాము. ఈ నేలంతా కొండ నుంచి అలా జారి పడిపోయింది. ఆ, ఇది తమ్ముడు, ఈ ఇది మట్టి ఒక అంతా లైన్, మొత్తం ఇది అదే. ఒక లైన్, ఇది ఒక లైన్. అలాగే ఇల్లులు కట్టుకొని ఉండడం వల్ల ద్వారా 2006లోన అలాగ సగం జరిగింది కదా. ఉమ్. మాకు కూడా ఏం చెయ్యాలి తోచక ఎవరికెవరు హెల్ప్ చేయలేని ఎడలు ఉండిపోయాం. వాళ్ళు పారిపోతారు, నేను పారిపోతాను. అట్లా కాకుండా మేము నేను సగం మందికి రక్షించాము, సగం మందికి మాత్రం రక్షించలేకపోయాం. ఒక్కొక్కరికి గోడలు పడిపోయాయి తమ్ముడు. ఇల్లు ఆ ఉన్న మొత్తము సపోర్టులు ఉన్నాయి కదా, సపోర్టులు పడిపోయి ఆ సవాలు మాత్రం సగం మందికి అక్కడ నలుగురికే మాత్రం దొరకలేదు. 11 మందిలో ఉన్న అందరు దొరికారు. ఆ కౌలు పిల్లలు వాళ్ళకు దొరికారు. గోవింద దాంట్లోన అలా జరిగింది అనమాట. అవునా? అదే గోవింద్ అనే ఫ్యామిలీకి ఆ చాలా ఫ్యామిలీకి దారుణంగా చనిపోయారనేసి. వాళ్ళలోన ఒక 5 చనిపోయారు. ఐదుగురు చనిపోయారా? ఉమ్, అదే విన్నాను అది. ఉమ్. ఇక్కడికి వచ్చి చూస్తే ఊరు కనీసం కనీసం కూడా కనిపించట్లేదు కదా. అంటే కొండ మొత్తం. కనిపించదు, ఎందుకంటే అక్కడ నుండి పడిపోయింది కదా, డిప్ అంతా మొత్తము కిందకి పడిపోయింది. పడిపోయింది అంటే ఇక్కడ ఊర్లో లేదు, ఒక తోట ఏదో ఉంటది అనమాట. అట్లా అదే. ఆ టైంలోనైతే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడైతే డుగులు దిగి మొత్తము ఉమ్. ఎరగబడి చూసుకొని ఇలాగుందని మాకు కూడా ఆ ప్రాంతంలో చోటు ఇచ్చే అవకాశం ఉంది. ఆహా, ఇచ్చారా? కాకపోతే ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. ఆ. అక్కడ డుడుకలు ఈతలు చూడు ఇక్కడ అవునవును. అక్కడ ఇచ్చాడు. ఆ. అక్కడికి ఇచ్చాడు, అక్కడికి వచ్చండి అమ్మా అని అన్నారు. కాకపోతే మాకు ఇక్కడ ఉన్న స్థలంలో విడిచిపెట్టి చెట్లను విడిచిపెట్టి వెళ్ళలేక అలా ఉండిపోయాం అనుకో. అవునా? ఉమ్. అదే మంచి పని చేశారులే, కానీ అక్కడికి వెళ్ళి మీకు ఇబ్బంది అయ్యిందా? ఇబ్బంది అయిపోతానే మేము నిర్ణయం చేసుకున్నాం. ఆహా, కొత్త ఊరు ఉంది నీ ప్లేస్ అది ఒకవేళ పట్టాలు గాని ఉంటే బాగుండు. అక్కడ పట్టాలు లేని అప్పుడు ప్లేస్ పట్టాలు లేని ప్లేస్ లోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారా? అంతా ఇల్లులు కట్టుకున్నాం. అక్కడ ఉమ్. పట్టాలు ఎటు లేవు ఇప్పుడు. ఆహా, అప్పట్లో భూమి అంతా ఖాళీగా ఉండేటప్పుడు అప్పుడు ఖాళీగా ఉండేది అనమాట. ఆ భూమి అంతా నీదేనా? వీళ్ళదే, చిన్నారావు పేరున ఉంది. ఈ కుర్రోడు చెప్తే ఏముంది కానీ వాళ్ళ డాడీ పేరున ఉంటది. అయితే ఒకవేళ ప్రభుత్వం కూడా వచ్చుకొని అడిగారు, చిన్నారావు ఎవరు అంటే ఇది మీ స్థలమేనా అని అన్నారు. మా స్థలమే అండి అందుకని ఒకళ్ళు పట్టా తండి, మీకు కూడా ఎంతో కొంత మీకు డ్యూటీ చేస్తున్నాం కదా, ఇక్కడ గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి అని అన్నారమ్మ. అయితే పట్టాలు చూపించలేదు. అది ఒక బంజారు కింద బంజర్ కింద అలా పెట్టారు. పట్టాలు ఒకవేళ చూపించినట్లయితే వీళ్ళకి ఎన్ని వస్తాయి నాన్న, గవర్నమెంట్ ఎన్ని ఇస్తారు నాన్న. అప్పుడు పట్టాలు లేనందువల్ల గవర్నమెంట్ తరపు నుంచి ఏం రాలేదు. యువతల అవతల పట్ట ఉంది, అవతల పట్ట లేదు నాన్న. ఓకే. చిన్నారావు ఎవరు అంటే వచ్చాడు ముసలోడు, కుర్రోళ్ళు లేరు. చిన్నారావు ఎవరు, ఈ ప్లేస్ ఎవరిదంటే నాది అంటే పట్టాలు తీసుకునండి అని మన చనిపోయిన శంకరరావు గణేష్ తర్వాత సత్యనారాయణ ఉన్నారు, వాళ్ళందరూ ఆయనకి పొడిగించుకొని అడిగారు ఆ స్థలం ఎవరిది అనేసరికి చిన్నారావు అనగానే ఒక విధంగా రావాల్సిందిగా అడిగారు వాళ్ళకి. అమ్మ మీ ప్లేస్ లో మేము చేస్తున్నాం కాబట్టి చక్కనటి ప్లేస్ ఇచ్చావు, నీకు కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండేసరికి వాళ్ళకి పట్టాలే ఉన్నాయి. కానీ ఇవతల పట్టా ఉంది కానీ అవతల పట్టా లేదు. ఈ గోడ కనిపిస్తుంది, ఆ గోడ కూడా దేని తాలూకునేదా? ఇది స్కూల్ నాన్న. స్కూలా? స్కూల్ మీద కూడా పడిపోయింది అయితే. ఇలాగొచ్చి ఇలా పడిపోయింది నాన్న. అదా బండలు వచ్చి ఆగే కదా, ఆ బండలు వచ్చి ఆగే అంటే అక్కడ సగం మంది ప్రాణాలు కూలిపోయాయి. 11 మంది 11 మందిలో ప్రాణాలు అవతల సైడ్ అక్కడ ఇల్లు ఉండదు కదా, అదే వాస్తవపరంగా అక్కడికి వెళ్ళే ఒక గడ్డ నీరు పారే స్థలం నాన్న. అదే అక్కడ నుంచి అలా వరద వచ్చేది. అయితే సడన్ గా 5 రోజుల్లో స్థూపం చేయడం వల్ల సడన్ గా వచ్చి కొండ జారి పడిపోయింది. కొండంతా హైట్ లో ఉండేదా? చాలా హైట్ లో ఉండేది. ఇదా ఇక్కడ ఉన్నది కదా, ఇప్పుడు జాల కురవడం వల్ల కొద్ది జారి పడిపోయింది. ఓకే, అర్థమవుతుంది. తేమ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ రాయికి మొత్తం కొండ మొత్తం కిందకి వచ్చేసింది. ఎక్కువ రాయి ఉండిపోయింది కదా, అవునవును. దాన్ని బట్టి అది పట్టడానికి చాలాదేమో చూసి వచ్చాము ఇందాక. చాలా మంది కూడా పక్క గ్రామస్తులకు వీళ్ళకి వందనాలమ్మ, వాళ్ళు వచ్చుకొని మునిగిపోయిన వాళ్ళని కూడా
పెద్దల ఆహా. దేరువడ్డ కాదు కదా, వండుడు కాదు కదా, జోగపంలో వచ్చి వాళ్ళు సాకర్ చేశారమ్మ. అవునా? సాకన చేసుకొని వాళ్ళు ఆ సవాల్ని వాళ్ళకి మేము ఇవ్వలేకపోయాము. కాకపోతే వాళ్ళకి సాకన చేశాను నన్ను. హెల్ప్ చేశారు అయితే హెల్ప్ వచ్చేసాను. చేశారు, చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు వచ్చుకొని చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి అభినందనలు మేము తెలియజేయపోయాము. ఆ రోజులు కనిపించకపోయాము. మరి మా అంతా ఇల్లు జరిగింది ఎక్కడుందో, కదా మా అంతా ఇల్లు జరిగినప్పుడు కొంచెం అవునన్న, మా ఇల్లు ఎక్కడుందో మాకే తెలియదు. మా పిల్లలు ఎక్కడున్నారో మాకే తెలియదు. ఆ పరిస్థితిలో మేము వెతుక్కొని ఎలా వెతుక్కుంటాము? అట్లా ఉండేదన్నమాట మా పరిస్థితి. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడైతే కొంచెం అంత అలాగా అలాగా ఇల్లులు సెటిల్ ఇవ్వడం అయ్యారు. వల్ల అక్కడ సెటిల్ అయిపోయి వండుడికి ప్లస్ దేరువాడలో మధ్య సందులోన అక్కడ ఒక చూసేసాను. స్థలం దొరికితే అక్కడ గవర్నమెంట్ నుండి ప్రభుత్వం నుండి మాకు కనికరం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్స్ అండి. అయితే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదే అదే దీని గురించి వచ్చాము. అయితే ఏమైందా ఏటా అని చూస్తే ఇక్కడ కనీసం ఇల్లు కూడా కనిపించలేదు. అందుకోసమే థ్యాంక్స్ అండి. అయితే ఓకే. సరే అయితే. కనిపిస్తుందా? మనం ఆ చివరి కొండకి వెళ్ళాము. కొండలోనే ఈ వనకాబడి అనే విలేజ్ ఉండేది. చుట్టూ క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. కనిపిస్తుందా ఆ చివర్లో ఉన్న ఒక పెద్ద కొండ? సో దానికంటే రెండింతలు ఉన్న కొండ జారి పడిపోయిందని చెప్పాను కదా, అక్కడే వనకాబడి అనే విలేజ్ ఉండేది. సో ఇప్పుడు వాళ్ళు కొత్తగా కట్టుకున్న విలేజ్ని నేను చూపిస్తాను. ఇదేనండి వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఊరు వనకాబడి. ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నారు. మేము లోనికి వెళ్ళి చూద్దామనుకున్నాను, కానీ మాకు అంత టైం లేదు. ఇప్పటికే చాలా అలసిపోయాము. సో మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డు నుంచి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని మేము చాలా స్లోగా వెళ్తున్నాం. అయితే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఆదివాసీ విలేజ్లన్నీ మీకు చూపిస్తాం.